శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, క్వాలిఫైడ్ సిఎంఏ అండ్ ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. సిఎంఏ అంటే ఐసోడబ్ల్యూ అనుకునే వాళ్ళం ఇదివరకు అనేవారు, సిఏ సిఎంబి అంటాం కదా అది. సరే, అదొకటి పక్కన పెడితే ముఖ్యంగా ఇప్పుడు మనం 31వ తారీఖు నుంచి ఆగస్టు 31 నుంచి 6వ తారీఖు సెప్టెంబర్ వరకు మనం జాతకాలు చెప్పుకుంటున్నామండి. అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా నా ఫోన్ నెంబర్ చెప్పడం మర్చిపోయిన ఇందాక 7075389589 7075389389 789 రైజింగ్ నెంబర్ అని. సరే, అది పక్కన పెడతారండి. మీకు కనుక మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీ సంప్రదించండి. ఎవరు కూడా ఉండరు అంటే చాలామంది మోసం చేస్తున్నారట. నేను డైరెక్ట్గా నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తా, మాట్లాడతా. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఒకవేళ నేను ఇలా షూట్స్లో ఉంటాను, జనరల్గా ఆల్మోస్ట్ అలా షూట్స్లో ఉంటాను. మీరు నాకు మెసేజ్లు పెట్టండి. పెడుతూ ఉంటే నేను మీకే ఫోన్ చేసి మీ యొక్క ఏం కావాలి, మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అని కనుక్కుంటా. సరేనండి. ఇప్పుడు మనం 3 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6 వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికే ఈ నెల మొత్తం కూడా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు చేతికి అందవలసిన ధనం మాత్రం, డబ్బు మాత్రం స్లోగా అందుతుంది. అంటే ఇవాళ రావాల్సిన డబ్బులు రేపు రావడమో, ఎల్లుండి రావడం, అలా కొద్దిగా 2 డేస్ డిలే అవడమో జరుగుతూ ఉంటుంది. కానీ మాత్రం ధనయోగం ఉంది. కుటుంబంలోనూ బంధువులంటే ఇష్టప్రాప్తి మీకు బాగా ఎక్కువగా షార్ట్ జర్నీ చేయడము, వాహనాలు ఎటువంటి కొనుక్కోవడము, లేకపోతే గురు ప్రభావం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ఇవన్నీ జరుగుతాయండి. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉండడం వల్ల కూడా కొంతమందికి మీ జాతకాలు ఇచ్చే విదేశ పర్యటన ఉంటుంది. అంతేకాకుండా కర్కాటకలో ఉన్నటువంటి శుక్రుడు మంచి యోగ ఫలితాలు ఇవ్వడం. మీ శుక్రుడు మంచివాడు కూడా కాదు, కాబట్టి సప్తమాధిపతి కూడా 4th భావంలో అయ్యాడు ఆయన. సో సప్తమాధిపతి 4th భావంలో ఉన్న, ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నా కూడా జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో అవకాశాలు ఉన్నాయి. సో ఇది శుక్రుడి ప్రభావం వలన కూడా మీకు భూముల వలన లాభాలు ఉంటాయండి. భూములు అంటే రైతులు కానీ చెప్పచ్చు. రైతుల వలన పంటలు బాగా పండడము, వర్షాలు సకాలంలో కురిచి మీ పంటలు పండి ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకెళ్ళిపోతారనేది సత్యం, కరెక్ట్. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సంగీతంలో ప్రావీణ్యత ఉన్న వారికి మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ రవి బుధ కేతులు ఉన్నారు సారా, పంచమస్థానం రవి బుధ కేతులు అంటే మాటల రవితో కలిసిన కేతువు మిక్కిలి బలవంతుడిపై శుభ ఫలితాలే ఇస్తాడు. ఏమి ఇస్తాడు? అది రవి కేతులు ఉన్నారు, పితృదోషాలు అవి కాదండి ఇక్కడ. ఎందుకంటే రవి బుధుల కాంబినేషన్ వల్ల బుధాదిత్య యోగం కూడా మీకు ఉంది. పంచమస్థానం రవి బుధులు ఉండడం వల్ల మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో చేసే వాళ్ళకి, అంటే ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ ఉంటాం కదా, వాళ్ళకి బాగుంటుంది. అంతేకాకుండా రవి బుధుల వలన కూడా సంతాన ప్రాప్తి, సంతానం వలన అభివృద్ధి కలగడము, మీకు పుట్టబోయే సంతానం దీర్ఘాయుష్మంతులుగా ఉండడము. పంచమస్థానంలో రవి బుధులు ఉంటే అలాగే ఉంటారు. పుత్రుడు కలగడము, వాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రవి బుధుల కాంబినేషన్ కేతు వల్ల కూడా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, కేతు పంచమస్థానంలో ఉండడం వల్ల ఆడపిల్లలు కలగడం అవకాశాలు ఎక్కువ. మీరు చూసుకోండి జాతకంలో కూడా. ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీ అటువంటి టైంలో ఉంటే ఈ ప్లానటరీ పొజిషన్ చూసుకుంటే కేతు ఉండడం వల్ల మీకు జనరల్గా ఆడపిల్ల పుడతారు, ఆ అమ్మాయి పుడుతుంది అని అంటాం ఈ ప్రభావం వల్ల. అంతేకాదండి, మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా బాగా ధనప్రాప్తి కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి కూడా అదృష్టం తోడవుతుంది అని చెప్పచ్చు. ఏదేమైనా 6వ భావంలో ఉన్నటువంటి కుజుడికి శని దృష్టి ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. కానీ ఈ వారం రోజులు కూడా అంత శని ప్రభావం వలన, కుజుడు ప్రభావం వలన మీకు కొద్దిగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూపించండి. తర్వాత శత్రువుల వలన భయం మీకు పొంచి ఉంది. ఏ టైంలో సరే శత్రువులు మీకు చెడు ప్రభావం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్న దెబ్బలు తేయడానికి అవకాశం ఉందండి. అది పక్కన పెడితే వివాహాది వేడుకలు జరగడము, అంటే వివాహాలు కుదరడము, అంటే మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా బాగుండడము, పర్వాలే కదా, బాగుండడం జరుగుతుందండి.
ఏదేమైనా చంద్రుడు మీకు అష్టమ స్థానం ఉండిపోయి చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తున్నాడు. 31 ఫస్ట్ తారీఖులో హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఇదే చంద్రుడు భాగ్యంగా రావడం వల్ల 2వ తారీఖు 3వ తారీఖుని గురుదృష్టి ఉండడం వల్ల విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు. అలాగే బంగారు వ్యాపారము, మిల్క్ బిజినెస్, పాల వ్యాపారాలు, వాళ్ళ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా స్టేషనరీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటాం. అలాగే వస్త్రాల బిజినెస్ వాళ్ళు, క్లోత్ బిజినెసెస్, వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వారికి, ఆడిటర్స్కి, అలాగే కొంతమందికి వేదశాస్త్రాలు ఉంటాయి. వేదశాస్త్ర అభివృద్ధి చాలా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ అండి. ముఖ్యంగా ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మీ పై అధికారులు కూడా మిమ్మల్ని మీ పనులని మెచ్చుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. కొద్దిగా మీరు కష్టపడి పనిచేయాల్సిందే, లేకపోతే ఉద్యోగం కోల్పోతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అలా జరగడానికి అవకాశం ఉంది. డీప్రమోట్ అయిపోతారు శని ప్రభావం వల్ల. భయపడకండి, మంచిగా జరుగుతుంది. అదే రాహుల్తో కలిసిన చంద్రుడు కూడా 6వ తారీఖు ఉన్నాడు. చంద్ర రాహుల్ కాంబినేషన్ అంటే విదేశ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. పైగా మంచి ఫిజిక్ బాగుంటుందండి మీకు, అంటే బాగా ఎక్సర్సైజులు చేయడం అది ఉంటుంది. చంద్ర రాహుల్ కలిసి ఉంటే అవయవ సంవత్సరం బాగుంటుందని శాస్త్రాలు చెప్తోంది. అంతేకాకుండా బాగా దైవభక్తి ఎక్కువ ఉంటుందండి మీకు. ఎందుకంటే చంద్రుడితో కలిసి రాహు అంటే రాహు బలవంతులైపోతారుగా. స్త్రీ వల్ల అంటే మీ భార్య గారి వల్ల అతని భర్త గారి వల్ల అంటే వచ్చే సలహాలు తీసుకుంటారు. 12వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు. అంటే 12వ భావంలో శనీశ్వరుడు అంత మంచివాడేం కాదు, చెడు ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా మీకు హెల్త్ ఇష్యూస్ తీసుకురావడానికి, కొన్ని కోర్టు సంబంధించిన వ్యవహారాలు చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి 2వ భావంలో గురుడు ఉండడం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు ఆర్థికంగా నిలదొక్కుంటారు. చక్కటి భోజన వసతులు ఎక్కడ ఉండండి. దంతసీర అంటాం దాన్నే. మీకు బాగా ఉందండి, ఏది పడితే అది తినడం, చక్కగా మంచి పోషణ బాగా ఉంటుందండి. అంటే జనరల్గా గురు ప్రభావం అంటే ధనప్రాప్తి బాగా కలుగుతుందని, పోషణ అంటే మంచి ఆహార పదార్థాలు తింటారని తెలిసిపోతుంది. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి, భార్యాభర్తల యొక్క అభివృద్ధి, కుటుంబంలో వృద్ధి, భార్యాభర్తల యొక్క అభివృద్ధి ఎంత బాగుందండి. అద్భుతంగా బాగా రాణిస్తారన్నమాట మీరు. సో ఈ విధంగా గురు ప్రభావం వలన బంగార ప్రాప్తి, చదువులో రాణించడము, మగ సంతానము, పుత్ర సంతాన యోగ్యత కలగడానికి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. మీరు రాష్ట్రాధిపతి 3వ భావం ఉన్నాడు కదండి. షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టువులను కలవడము, చక్కగా మీరు వాటితో ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఏదో ఆభరణాలు మీ తోబుట్టువులకి చెల్లెళ్ళకి కొనిపెడుతూ ఉండడము, ఇలాగా ఒక విధమైన ధైర్యంగా ఉండడము, ఎక్కువ ప్రయాణం షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారండి. ఈ రవిబుధుల కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చతుర్థ భావంలో రవిబుధులు అంటే వాళ్ళకి బుధాదిత్యోగమే. అంటే ఏంటి అంటే మీ చదువులో బాగా రాణిస్తారండి. చతుర్థ భావంలో బుధుడు అంటే చదువులను బాగా రాణించేస్తారు వాళ్ళు. రవితో కలిసిన కేతువు కాబట్టి ఒక కేతు బలవంతుడైపోయి మంచి శుభ ఫలితాలు ఇస్తాడండి మీకు. అలాగే పంటలు సకాలంలో పండి, వర్షాలు బాగా కురిసి ధనప్రాప్తి కలగడానికి అవకాశము వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ఆదరమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. కుజ ప్రభావం వల్ల సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు వృషభ రాశి వారు. ముఖ్యంగా ఈ వారంలో కనుక లేడీస్ చెప్తున్నారంటే, ఆడవాళ్ళకి డెలివరీ టైంలో ఎవరైనా ఉన్నారంటే, ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీకి రెడీగా ఈ టైంలో ఉన్నారంటే వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ చేసి తీస్తారు. నార్మల్ డెలివరీ తక్కువ. ఇది కాళ్ళు చూసుకొని నేను చెప్పింది తప్పవదు, నేను చెప్పింది తప్పదు కదా, శాస్త్రం తప్పవదు. సో ఈ విధంగా పక్కకు పెడితే చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉందండి మీకు. కొంతమందికి పాదాల దెబ్బలు తగులుతుంటాయి, కొంతమందికి ఏమో నీటి వల్ల ప్రమాదం ఉంటుంది, కొంతమందికి అగ్ని వల్ల ప్రమాదం, కొంతమంది వర్షాల వల్ల ప్రమాదం, కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పచ్చు. కానీ వృషభ రాశి వారికి ఎక్కువగా మీ భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే వివాహ శుభకార్యాలు దగ్గరకు వచ్చి కొంతకాలం ఆగి అంటే నెక్స్ట్ ఆశ్వీజ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ పెళ్ళిళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి అష్టమ స్థానంలో గురుడు ఉండడము, గజకేసరి యోగం, గురుదృష్టి ఉండడము, 2-3 తారీఖులో చంద్రుడు ఉండడం వల్ల, గజకేసరి యోగంలో ఉండడం వల్ల తలవంతనముగా వచ్చే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి, ధనప్రాప్తి. అంటే మీకు ముత్తాతలకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఇవ్వడము, కొంతమంది కోర్టు కేసుల్లో గెలిచి వాళ్ళ అసెట్స్ భూములు వాటిని గెలుచుకోవడం ఉంటాయి, కొంతమంది ఉంటాయి కదా, లా సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది. ఏదేమైనా 9th హౌస్ లార్డ్ కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. చెరువులు, అలాగే చెరువులు బావులు తవ్వించడము, చదువులు బాగా చదువుకోవడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటన చేయడము, అలాగే గురువు గారితో పీఠాధిపతులతో దర్శనం చేసుకోవడము,
గురువుగారితోటి కొంతమంది మీలో ఒకటి చాలామంది గురువుగారి యొక్క అనుగ్రహం వలన మీరు నైమిసారణ్య యాత్ర, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అలాగే మీరు బాగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చేసుకుంటారు. అంతేకాకుండా ఈ కుజుడు శని ప్రభావాలు కూడా, శని కారకత్వాలు అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, సిమెంటు అలాగే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయండి. పొలిటికల్ రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా చంద్రరాహులు దశమంలో డాక్టర్స్, మీరు డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డాక్టర్స్ వృత్తిలో చేస్తూ ఫ్లైట్లో కూడా తిరుగుతారు. బహుశా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా విదేశాలకు వెళ్ళడము, ఫ్లైట్లు ఎక్కువ తిరగడము, బాగా అభివృద్ధికరంగా ఉండడం జరుగుతుందండి. చంద్ర రాహుల్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. దైవభక్తి ఎక్కువ ఉంటుంది మీకు, బాగా బాగుంటుందండి. కొంతమందికి ఉన్నతమైన పదవులు వస్తాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. లాభస్థానంలో శని కూడా భూములు, వాహనాలు, గృహాలు, అద్భుతమైన ఫలితాలు. మీకు అక్కాయిలు ఉండడానికి అక్కాయిలుగా బాగుండాలి. ఇవన్నీ కూడా ఒక విధంగా శనీశ్వరుడు మీకు బాగా వృషభ రాశి వారికి దశమస్థానము, లాభస్థానం విపరీతంగా రాజయోగాన్ని ఇచ్చేశాడు కాబట్టి, ద్వితీయంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసింది పూజ అంటే వినాయకుడికి, అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారం రోజులు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశిలోని గురుడు ఉండడం వల్ల సర్వ అరిష్టాలు పోగొట్టడము, సర్వ దోషాలు పోగొట్టడము, శుభాలు చేయకూడేట్టుగా చేయడము మీకు జరుగుతుంది. శుభాలు జరుగుతాయి. అంతేకాకుండా 12th house లార్డ్ శుక్రుడు 2nd house ఉన్నాడు కదా, అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి, జీవనోపాధి కోసం వెళ్ళడము, లేకపోతే డబ్బులు సంపాదించడం కోసం, జీవనోపాధి అంటే డబ్బులు సంపాదించడం కోసమే వెళ్ళడము, వ్యాపార రీత్యా వెళ్ళడము, అక్కడ ధన ప్రాప్తి, ధన సంపాదన బాగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సినిమా రంగంలో ఉన్నవారు ఉన్నారు చాలామంది. వాళ్ళల్లో నృత్య కళాకారులు బాగున్నారు. ఎవరైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, డ్యాన్సుల్లో ఉంటారో వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి కలగబోతోంది, మీకు అదృష్టం కలగబోతోంది. మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా గాయకులు బాగా పాడతారు కదండి, మీకు కూడా బాగా బ్రహ్మాండంగా పాడుతున్నారు. బహుశా ఆ పాటల రీత్యా, యాంకరింగ్ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్తారు మీరు. ధనప్రాప్తి ఉంది, చక్కటి చదువు ఉంటుందండి. వాహనాలు కానీ ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా రవి బుధులు కేతువు కూడా ఉన్నారు కాబట్టి 3వ భావంలో ధైర్యం. రవి కేతులు ఉంటేనే ధైర్యం, మీకు పైకి కనపడడం కానీ ధైర్యవంతులే, భయపడరు. భయపడే సమస్య లేదు. భయం అంటే ఏంటా అంటారు. అంటే ఎందుకంటే ఒక విధంగా మీ తోబుట్టువులు కలవడము, మీ తోబుట్టువులతో ప్రయాణాలు చేయడము, కాబట్టి వాళ్ళకి రక్షణగా మీరు ఉండడము, ధైర్యవంతులు కదండి. పరాక్రమ స్థానంలో రఘునంటే మాటల అంత అద్భుతమైన ధైర్యంగా ఉండడము, శుభవార్తలు, శుభకార్యాలు చేయడము, శుభవార్తలు ఈ వారంలో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కుజుడు కూడా 4th భావంలో కుజుడు అంత మంచివాడు కాదండి. పంట పొలాల్లో నష్టాలు కలిగిస్తుంటాడు ఆయన. విపరీతమైన వర్షాల వల్ల, పెద్ద గాలివాన వల్ల ఏదో మనకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఈ కాళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు తగ్గడము, అయితే మీ తల్లిగారి చిన్న ఆపరేషను, లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ కలగడము జరుగుతుందండి. ఏదైనా మీ సంతానం మీతోనే కలిగి ఉంటారు. మీ పుత్ర సంతానము మీతోనే ఉండడానికి అవకాశం ఉంది. మీతో అంటే మీ కుటుంబంతో అని అర్థం, అవకాశం ఉందండి. అంతేకాకుండా పుత్ర సంతాన యోగ్యత కలగడానికి అవకాశాలు ఎక్కువ. రచయితలుగా, కవులుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా రంగం, కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండము, నృత్య కళాకారులకు బాగుండము, ఇలాగ చెప్పుకుంటే అద్భుతం. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది మీకు. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. 7వ భావంలో చంద్రుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు అంటే రవి 2వ తారీఖు 3వ తారీఖు గజకేసరి యోగం, అంటే ధైర్యంతో, బలంతో కూడిన ధైర్యం. అంటే మీ భార్య భర్తల యొక్క అనురాగం, దాంపత్య జీవితం బాగుంటుంది అర్థం. అలాగే రాబోయే కాలంలో శుభముహూర్తాలు పెట్టేసుకోవడము, మంచి పెళ్ళిళ్ళు కుదిరిపోతాయి. పెళ్ళిళ్ళు కుదరడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు కాబట్టి ఆశ్వేజ మాసం వచ్చిన తర్వాత నుంచి పెళ్ళిళ్ళు చేస్తారు. ఖచ్చితంగా బాగుంది. బహుశా మీరు గుర్రాలకు సంబంధించినటువంటి విద్య నేర్చుకుంటారా? అశ్వసంపద, అశ్వ విద్య, గుర్రాలు ఎక్కడం, అది మీకు సంప్రదించబోతుంది. నా సొంత గౌతం కాదు. ధనురాశి. అలాగే భాగ్యస్థానంలో చంద్రరాహులు ఉన్నారండి. భాగ్యస్థానం చంద్రరాహుల వలన చక్కగా అనుకూలవంతంగా మీరు భార్య గారి మాటలు కానీ, సలహాలు కానీ, భర్త గారి సలహాలు కానీ మీరు తీసుకుంటారు. అంతేకాకుండా అమ్మవారి యొక్క పూజలు, భక్తి తత్పరతలు ఎక్కువ అవుతాయి. ఫారిన్ కంట్రీస్ తిరుగుతారు మీరు. ఉన్నత విద్యరీత్యా విదేశాలు వెళ్తారు. గురువుగారితో మీరు నైమిసారణ్య యాత్ర, కాశీక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, శక్తి పీఠాలు, అమ్మవారి యొక్క శక్తి పీఠాలు, ఇవన్నీ మీ దర్శనాలు మీకు బాగా జరగబోతున్నాయి. అదొక మీ వ్యాపార లక్షణం. వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధి ఉందండి. అభివృద్ధికరంగా చాలా బాగుంది. ఆ రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా శుభ పరిణామాలు, శుభవార్తలు, శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. దశమస్థానంలో శని ఉన్నాడు కదా, కంటక శని అంటాం. కంటక శని వల్ల
అంత విపరీతమైన దోషాలు కాకపోయినా కొద్ది దోషాలు ఉంటాయి. ముఖ్యంగా గంగా నది స్నానం చేయించడంలో మొట్టమొదటి వ్యక్తి అదే ప్లానెట్ పొజిషన్ ఎవరంటే దశమంలో ఉన్న సరే మీరు గంగా స్నానం చేస్తారు. అంటే గంగా అంటే చాలా 2 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఈ కాలంలో అవకాశాలు ఉన్నాయి. ఉన్న గ్రామాన్ని నుంచి వదిలి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. గ్రామాధికారి అవ్వచ్చు, పొలిటికల్ రంగంలో పదవులు రావచ్చు, వ్యవసాయం అంటే బాగా ఇష్టపడవచ్చు. శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు దశమంలో ఉంటాయి. ఇంకా చాలా ఫలితాలు ఉంటాయండి. నాకు గుర్తును మాత్రం చెప్తాను మీకు. సో ఈ విధంగా దశమ స్థానంలో శని కూడా మంచి చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కానీ అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ బాధలు పెట్టడం కూడా శనీశ్వరుడు ముందే ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదేమైనా మీ రాశి వారికి, మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. మీరు అమ్మవారిని పూజించండి. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కర్కాటక రాశి వారికి రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడే పాపి. పాపిరా బాబు అంటే మరి రాశిలో ఉంటారు, మరింత పాపత్వం ఉంటుందా? ఏం పర్లేదు. ఒక శుభగ్రహం కాబట్టి, చిన్నగా పాపత్వం వచ్చిన శుభగ్రహం కాబట్టి రాశిలో ఉన్నప్పటికీ చెడు చేయడానికి తక్కువ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు బాగా చేస్తుంటారు. అమ్మవారికి టెంపుల్స్ బాగా చూస్తారు ఉంటాయి మీరు. శక్తిపీఠాలు కానీ మన ఊళ్ళో అంటే మీ ఊరు ఏ ఊళ్ళో ఉన్నారో ఆ ఊళ్ళో అమ్మవారి దర్శనాలు బాగా చేసుకుంటారు. కంఠాభరణాలు చేయించుకుంటారు. చక్కటి చదువు వస్తుంది. బాగా ప్రయాణాలు చేస్తారు. అలాగే ద్వితీయ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన కేతువు బుధాదిత్య యోగం. రఘుబుధి సింహరాశిలో ఉంటే బుధాదిత్య యోగం ఉండే. జనరల్గా బుధాదిత్య యోగం ఎవరికి ఉంటుంది? మేషరాశి వాళ్ళకి ఉంటే వాళ్ళకి కొంచెం లగ్నాలు ఉన్నాయండి రాశులు వాళ్ళకి ఉంటుంది. ఏదేమైనా ద్వితీయ భావంలో రఘుబుధి ఉన్నారు కాబట్టి, కేతు కూడా ఉన్నాడు కాబట్టి విద్యాపారంగతులు అవుతారు. ముఖ్యంగా ఏంటంటే రసాయనిక శాస్త్రం, కెమిస్ట్రీ రంగంలో మీకు చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది. అయితే బైపీసీ గ్రూపులో, ఎంపీసీ గ్రూపులో, సైన్స్ సంబంధించిన గ్రూపులో చదువుతారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే డాక్టర్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఉంటారు. అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు. ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకి. అలాగే మీకు ఆస్ట్రాలజీ విద్య బాగా వచ్చి ఉంటాయి. ఆస్ట్రాలజీ సంబంధించిన విద్యలో కూడా ఆస్ట్రాలజర్స్ కూడా మీరు బాగా రాణిస్తారన్న సందేహం లేదు. వాక్శుద్ధి, వాగ్దాటి, ఒక వర్చస్సు దూసుకుపోతారు. నేను చెప్పేదంతా కూడా శాస్త్ర ప్రకారం కొద్దిగా తప్పు అవ్వదండి. జనరల్గా కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మన జాతకాలు గోచార ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి మన జాతకాలు దశలు ఉంటాయి కదా, దాని ప్రకారం డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో ఏదేమైనా మన గోచార ప్రకారం చెప్పుకుంటున్నాం కూడా ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాబట్టి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. పైగా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీకు కంఠధ్వని బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది. గాయకులకి ఆపర్చునిటీస్ వచ్చి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎన్ని బాగున్నాయండి. కాకపోతే ధన ప్రాప్తి విషయంలో, ధనానికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న ఆలస్యం అవడానికి అవకాశం ఉందని వారం రోజులు కూడా. మీకు ముఖానికి దెబ్బ తగ్గడానికి, ముఖం మీద చిన్న ఏమంటారు రక్తం కారడానికి, ఆ ముఖం మీద అంటే పంటికి కానీ కంటికి కానీ ఆపరేషన్స్ చిన్న చిన్న ఇబ్బందో, ఆపరేషన్ చేయించడం మాత్రం బ్లడ్ కనపడాలని లేదు. నడుస్తూ కూడా దెబ్బలు తగలచ్చు. చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి. అంతే, భయపడాల్సిన అవసరం లేదండి. ఏదేమైనా మీ రాశి వారికి, కర్కాటక రాశి వారికి చతుర్థ భావాన్ని గురుడు చూడడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. చదువులో ఇంకంత అద్భుతంగా దూసుకుపోతూ ఉంటారు. ఇంకా మాటలు కాదు కదండి, కుజుడు కూడా 3వ భావం వల్ల ధైర్య ప్రాప్తి కలుగుతుంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. రైతులకు కూడా సకాలంలో ధనప్రాప్తి కలుగుతుందండి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. కర్కాటక రాశి వారికి 6వ భావంలో చంద్రుడు 2, 3 తారీఖులు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల, గజకేశ్వర యోగంలో ఉండడం వల్ల మేనమామలకు బాగుంటుంది. కంఠ ఆభరణాలు చేయించుకుంటారు. కంఠ ఆభరణాలు అంటారు, జనరల్గా ఆభరణాలు చేయించుకుంటారు. కంఠం అండి ఆభరణాలు చేయించుకుంటారు అర్థం. సో ఈ విధంగా మీకు న్యాయపరమైన వాటిలో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో కూడా సక్సెస్ అవుతారు. భార్యాభర్త లేక ప్రాబ్లమ్స్ లేకుండా చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉన్నా సక్సెస్ అవుతారు. కానీ అష్టమంలో రాహు ఉన్నాడే, అబ్బా ఎలాగరా ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడిపై కొద్దో గొప్ప శుభాంతాలు ఇస్తాడు. పైగా గురుదృష్టి కూడా ఉంది. భయపడాల్సిన అవసరం ఏముంది. కాకపోతే మీరు రాహు వలన కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. మరీ విపరీతమైన హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. హాస్పిటల్కి వెళ్ళిపోయి దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు అటువంటివి తక్కువ ఉంటాయండి. భగవంతుడి దయ వల్ల మీకు అటువంటివన్నీ ఉండకూడదు కోరుకుంటున్నా. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కర్కాటక రాశి వారికి శని బాగున్నాడండి. శనీశ్వరుడు మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంచెం చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా నాన్నగారికి సంబంధించినటువంటి వారితోటి కొద్దిగా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి బంధువులతోటి. అలాగే విదేశ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. చక్కగా చదువులు చదువుకుంటారండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు గంగాస్థానం చేయిస్తుంటాడు మీ చేత.
కాశీవంట క్షేత్ర దర్శనాలు, నైమిషారణ్య యాత్రలు ఇవి మీకు రాశిలో కలగడానికి అవకాశం ఉందండి. పైగా అమ్మవారి యొక్క శక్తి పీఠాలు దర్శనాలు ఉంటాయి. శనీశ్వరుడు ప్రభావం వల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే శివుడి యొక్క ప్రభావం అంటే శివాభిషేకాలు మీరు ఎక్కువ చేసుకోవడానికి ఈ వరంలో అవకాశం ఉంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి 9th హౌస్ లార్డ్ 9th హౌస్ చూసుకున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంది. 10th హౌస్ లార్డ్ 10th హౌస్ చూసుకున్నాడు కాబట్టి ఎలాగ భాగ్యం వృద్ధి అవుతుందో అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు కూడా బాగుంటుంది. సరే, ఈ విధంగా చెప్పుకుంటే బాగా అద్భుతంగా ఉందండి. ఏదేమైనా భాగ్యస్థానంలో శని, 12వ భావంలో శుక్రుడు గురుడు వలన మీకు విదేశ ప్రాప్తి కలగబోతోంది. అంతేకాకుండా ధన ప్రాప్తి కలుగుతుందండి. బాగా ఇంకోటంటే మీరు బాగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు, దైవ దర్శనాల కోసము, పూజల కోసము అలాగే ఖర్చు పెడతారు. సన్మానాలు మీకు జరగబోతున్నాయి. ఓ విధంగా గురుడు ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ మీరు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి పూజలు చూసుకోవడం వల్ల అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి. సింహరాశి వారికి రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉన్నారు కదండి, మీరు భయమేలా. అలాగే రవితో కలిసిన కేతు ఉన్నాడు అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రవి బుధులు అలా ఉన్నారంటే డాక్టర్స్గా చాలామంది ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి మరింత అభివృద్ధి, సూక్ష్మ వృద్ధి, అధికమైన తెలివితేటలు, అపారమైన విద్య. రవిబుధులు రాశిలో ఉంటే అలా ఉంటుందండి. అదే మీ సింహరాశిలో రవిబుధులు అంటే భయంకరమైన విద్య, అంటే చాలా అద్భుతమైన విద్యలు వస్తాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది కదా. చాలా బాగుంది. బుధాదిత్య యోగం కదా. 2nd హౌస్ లార్డ్ లగ్నాధిపతి కలిసి ఉన్నారంటే కష్టపడి సంపాదించిన డబ్బులు మీ దగ్గర ఉంటాయి. అదే కుజుడు ద్వితీయ భావంలో ఉండడం, సందృష్టి ఉండడం అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడండి. మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు కుజుడు వలన. ముఖం మీద దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ప్రయాణాలు అధికంగా చేసేస్తుంటారు. బహుశా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. బహుశా మీ తమ్ముళ్ళ కోసము ఏదైనా వస్త్రాలు అంటే మీరు కొద్దిగా ఆర్టికల్స్ సంబంధించిన ఏదో ఒకటి వస్త్రాలు కానీ, అయితే బహుమానాలు కానీ, లేకపోతే ఆభరణాలు కానీ ఏదో మీకు కొనిస్తారు. బుక్స్ కానీ మీకు కొనివ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ చంద్రుడి ప్రభావం వలన, ఎందుకంటే 4th భావంలో చంద్రుడు అద్భుతమైన వాడు కాదు, 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. 31వ తారీఖు 1st తారీఖులు అంత మంచి ఫలితాలు ఇవ్వండి. చదువు కూడా స్లోగా వెళ్తుంటుంది. ఏదేమైనా 5వ స్థానంలో చంద్రుడు ఉండడము, అలాగే రవితో గురుడు కలగడము, 2, 3 తారీఖుల్లో ఉండడం వల్ల గజకేసరి యోగము. అంటే ఒక విధంగా జనరల్గా మీ గజకేసరి యోగంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే సూక్ష్మబుద్ధి కలవారుగాను, అధికమైన తెలివితేటలు కలవారుగాను, అలాగే చక్కటి ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ గాను, ఎక్కువ మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదొకటి బాగా ఎక్కువ అండి మీకు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు గాను, అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయం ఉన్నవారు గాను, అలాగే ఈ కాంబినేషన్స్ 5వ స్థానంలో ఉంటుందండి. అలాగే 5వ స్థానం గురుచంద్రులు ఉన్నారంటేనే హార్స్ రైడింగ్ సంబంధించిన విద్యలో కూడా మీకు రాణించడానికి అవకాశం ఉంది. హార్సెస్ గుర్రం కూడా ఎక్కుతారు. అంతేకాకుండా మీరు వస్త్రాలు బాగా డెవలప్ చేసుకుంటారు. ముఖ్యంగా బుక్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఆ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వలన మీరు రచయితలుగా, కవులుగా, సినిమా రంగంలో ఎక్కడున్నా సరే బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో అసలు మీకు మీరే సాటి అనిపించుకుంటారు. రాహువులతో కలిసిన చంద్రుడితో కలిసిన గురు ప్రభావం వలన ముఖ్యంగా మ్యారేజ్ కుదరడము, అయితే మీ భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, రాహు చంద్రుల ప్రభావం వలన దైవభక్తి ఎక్కువ పెరగడము 6వ తారీఖు. అలాగే భర్త గారి సలహాలు, భార్య గారి సలహాలు తీసుకోవడమో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అష్టమంలో శని ఉండడము, అష్టమ స్థానానికి కుజదృష్టం వల్ల నీటి వలన ప్రమాదాలు జరగబోతున్నాయి. మీకు పాదాలకి దెబ్బలు తగలబోతున్నాయి. పాదాలకు సంబంధించిన దెబ్బలు తగలడము, బ్లడ్ కారడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటారు జరా, అటువంటి చిన్న చిన్నవి ఉండడానికి అవకాశం ఉంది. భయపడకండి. ఏదైనా భాగ్యస్థానాన్ని కూడా గురుదృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల అభివృద్ధి బాగా ఉంటుందండి. విదేశ పర్యటన చేస్తారు. కానీ మేము చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మాత్రం మార్పులు వస్తాయండి. అంటే ఉద్యోగ భద్రత తక్కువ, ఉద్యోగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడం కొద్దిగా కష్టమే. ఏదేమైనా అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడం అంటే బాగా కష్టపడాలి. ఏదైనా గురు ప్రభావం మీకు బాగుంది. గురుడే మీకు అండగా ఉన్నాడు. ఆయన 11వ భావంలో గురుడు ఉండడం వల్ల మీకు ధనప్రాప్తి బాగా కలుగుతుందండి. 11వ భావంలో గురుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడము, ఐశ్వర్యప్రాప్తి కలగడము, అలాగే కొంతమందికి బాగా చదువు రావడము, వేదశాస్త్రాలు కానీ కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆగమ శాస్త్రాలు, అలాగా బాగా పాండిత్యం బాగా ఉండడము, అలాగే వేదశాస్త్ర అభివృద్ధికి బాగా పాటుపడ్డము. అలాగే కొంతమందికి పురోహితులు ఉంటారు. పురోహితులు కూడా బాగా
హితం కోరేవారు, పురము యొక్క హితం కోరేవారు కాబట్టి పురోహితులు అంటాం. పురము యొక్క హితము, పురోహితము, పౌరహిత్యము వాళ్ళకి చాలా బాగుంటుందండి. సో ఇది బాగుంటుందంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని అర్థం. ముఖ్యంగా ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అందరికీ. మీ రాశి వారికి అందరికీ అవకాశాలు ఎక్కువ. పైగా 12th భావంలో శుక్రుడు ఉన్నాడంటే అసలు 10th భావాన్నే శని చూస్తాడు. 10th భావాధిపతి 1000 భావంలో ఉండిపోవడం వలన మీ రాశి వారికి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుందంటే ఉద్యోగం మానేద్దామా, ఉద్యోగం పోవడము మానేద్దామా, లేకపోతే ఉద్యోగం పోతుందని భయము, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి. ఉద్యోగం మీద అశ్రద్ధ ఉండము జరుగుతాయి. అంటే ఉద్యోగం వలన మీకు ధనప్రాప్తి కలకపోవడము, లేకపోతే అదృష్టం తోడవకపోవడం ఇది జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ రాశి వారికి మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. కన్యారాశి వారికి మీ కుజుడు రాశిలో ఉండడము, శని యొక్క దృష్టి ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. ఈ వారం రోజులు కూడా బహుశా చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశము మీకు ఉంది. మొహం మీద, ఫేస్ మీద దెబ్బలు తగులుతాయి. అయితే ఫేస్ సంబంధించినటువంటి కంటికి కానీ, పంటికి కానీ, చెవికి కానీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, చిన్న చిన్న సర్జరీ కానీ, చిన్న చిన్న ఇది చేయించుకోవడానికి అవకాశం ఉందండి. భయపడాల్సిన అవసరం లేదు. మీ మంచి కోసం మీరు చేయించుకుంటున్నారు. ధనం విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో సర్వసౌఖ్యము, అభివృద్ధి, ఆర్థికంగా నిలదొక్కోవడము, బంధువులంటే ప్రీతి, బంధువులంటే ఇష్టం అంటే ప్రీతి కదండి. అంత మంచి ప్రేమగా ఉంటారని అర్థమైపోతుంది. అంతేకాకుండా చదువు కూడా బాగా వస్తుందండి ముఖ్యంగా. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కొంతమందికి బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి అవకాశం ఉంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. గజకేసరి యోగంలో చతుర్థ భావం ఉండడం వలన 2-3 తారీఖుల్లో మీ చదివే చదువులో బాగా డెవలప్ అవుతారండి. రాజకీయ రంగంలో కానీ, అదే పలుకుబడి వ్యక్తులుగా, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అంటే అర్థం ఏంటంటే పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉండడము, అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయం ఉండడము, విదేశాల్లో సంచరించడము, అలాగే సంగీతంలో బాగా రాణించడము, చదువులో అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోతూ ఉండడము చాలా బాగుందండి. మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా చంద్రుడు మీకు బాగా రాణిస్తున్నాడు. చంద్రుడితో కలిసిన గురుడు కాబట్టి. అంతేకాకుండా సకాలంలో వానలు పడడం వల్ల మొత్తం రైతులు కూడా హ్యాపీయెస్ట్ పర్సన్స్గా ఉంటారు. కన్యా రాశి వాళ్ళకి 6వ భావంలో రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు. గురుదృష్టి ఉంది, మంచిదే. రాహుతో కలిసిన చంద్రుడు కూడా మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు. అంటే ముఖ్యంగా దైవభక్తి ఎక్కువ ఉంటుందండి. పూజలు అది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. భార్య గారి సలహా కానీ, భర్త గారి సలహా కానీ తీసుకుంటూ ఉంటారు మీరు చంద్రరాహుల్ కాంబినేషన్ వలన. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు ప్రభావం వలన విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, మేనమామలుగా బాగుండడము, ఎటువంటి శత్రు భయాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ లేకుండా ఉండడం జరుగుతుంది. ఏదైనా శని 7వ స్థానంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. భార్యాభర్తలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. అది నెమ్మదిగా చేయడం జరుగుతూ ఉంటుందండి. శనీశ్వరుడు అంత ఈజీగా ఇవ్వడం. అంతేకాకుండా నీటి గండాన్ని ఇస్తాడు మీకు, భార్యకి కానీ మీకే. కన్యారాశి వారికి మగవాళ్ళున్నా ఆడవాళ్ళున్నా వాళ్ళకి నీటి గండం ఉంటుంది. ఇలాగైతే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు కూడా చూస్తున్నాడు కదా. ఏదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని శని చూడడం వల్ల భాగ్యాధిపతి బాగున్నాడు కానీ భాగ్యస్థానం శని అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. మీకు రావాల్సిన సంపదలు కానీ, లేకపోతే ప్రాఫిట్స్ కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ అభివృద్ధి చెందకుండా స్లోగా ఎలిట్ చేస్తుంటాడు. కానీ దశమంలో ఉన్న గురుడు చూసారా, ఆయన సూపర్. గురుడు వలన ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడము, న్యాయస్థానంలో ఉన్న వారికి, న్యాయపీఠాల్లో సంబంధించిన వారికి గురుడు కదా, న్యాయస్థానం అంటాం కదా, ప్లీడర్సు, అడ్వకేట్సు, లాయర్స్ అంటాం కదా, వాళ్ళకి ఉన్నతంగా రాణిస్తారు వాళ్ళు. గురు బలం బాగుంది. నేను చెప్పడం కాదు, శాస్త్రం చెప్తుంది. అదేకాకుండా గురు ప్రభావం వల్ల గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. గురుడు కూడా కారకుడు అవుతాడు గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగాలు రావడానికి. రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా గురుడే కారకుడు అవుతాడు. గురుబలం ఉండాలి. అంతేకాకుండా మీరు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లోనూ ఆడిటర్స్గాను బాగా రాణించడము, వేదశాస్త్రాలు, పౌరోహిత్యము, గ్రామానికి అధికారులుగాను, ఇలాగ మీకు ఒక విధంగా గురుడు అనేక రకాలుగా ధనప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు. చక్కటి కుమారుడు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు 11వ భావంలో ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి ఉన్నాడు కాబట్టి అంత శుభఫలితాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి ఆభరణ సౌఖ్యము, అలాగే వాహన సౌఖ్యము, పెర్ఫ్యూమ్స్ వాడే అవకాశాలు ఎక్కువ. అంటే సుగంధ ద్రవ్యాలు అంటాం కదండి, సుగంధ ద్రవ్యాలు వాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 12వ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన కేతు, అమ్మబాబాయ్ లేదు. రవి బుధులు కాంబినేషన్ వలన దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. దేవుడి గురించి ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. దైవ దర్శనాల వలన మీకు సుఖం, అంటే ఒక విధంగా సాటిస్ఫాక్షన్,
సంతృప్తి కలుగుతుంది. ధనం ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ధనాన్ని ఎలా సేవ్ చేయడం కూడా బాగా తెలుసు కన్యా రాశి వారికి. కేతు ప్రభావంలో కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. శుభ ఫలితాలే రవితో కలిసాడు కాబట్టి ఇస్తాడు. రవి 12వ భావంలో ఉండడం వలన విమల యోగాన్ని కూడా ఇవ్వాలి కదండి మీకు. ఖచ్చితంగా విమల యోగం ఇవ్వడం వలన విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, ఎప్పుడు తృప్తికరంగా ఉండడమే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే కన్యా రాశి వారికి సౌఖ్యము బాగా కలగడానికి అవకాశం ఉందండి. మంచి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకనే శని ప్రభావం వలన, కుజుడి ప్రభావం వలన ఈ 2 దోషాలు ఎక్కువనండి మీకు. శనికి కాంబినేషన్ వలన దెబ్బలు తగలడము ఇటువంటివి ఉంటాయి. అందుకే శనీశ్వరుని పూజించడం వలన, శనికి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన సకల దోషాలు పోతాయండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన చేయాలి. చేస్తే మంచి శుభఫలితాలు, ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. తులారాశి వారికి సంపూర్ణమైన గురు ప్రభావం వలన హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఎక్కువ. తెలివిగా ఉంటారు. తెలివిగా ఉండడమే కాకుండా ప్రయాణాలు చక్కగా చేసేస్తుంటారు. ప్రయాణాలు అంటే ఇష్టం, ప్రీతికరం. అలాగే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడరండి. కాకపోతే అంటే 31వ తారీఖుని 1వ తారీఖుని మీకు ధన విషయంలో కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ 2 రోజులు కూడా మీకు ధనం అంటే ఫైనాన్షియల్గా చిన్న ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు 2వ తారీఖు 3వ తారీఖు ప్రయాణాలు సూచిస్తున్నాయండి. బాగా దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీ తమ్ముళ్ళను, చెల్లెళ్ళను కలవడం, సిస్టర్స్ అని, బ్రదర్స్ అని, సోదరీ వర్గం వాళ్ళని కలవడము, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలిగించడము, బహుశా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లో, లేకపోతే ఆభరణాలు, లేకపోతే దుస్తులు అంటే మంచి మంచి బట్టలో, లేకపోతే పుస్తకాలు కొనివ్వడానికి అవకాశాలు మీవే జాతకాల రీత్యా ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్పడం కాదు, గురువు చెప్తున్నాడు. అంతేకాదు గజకేశ్వర యోగంలోనూ కూడా ఉన్నారు. కానీ మంచి శుభాలే జరుగుతాయి మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి. ధైర్యం ఎక్కువ మీకు. మంచి 2వ తారీఖు 3వ తారీఖులో శుభవార్త వినడానికి అవకాశాలు ఎక్కువ. తులారాశి వారికి 4వ భావం కూడా బాగుంది కాబట్టి మీ తల్లిగారికి బాగుండడము, విద్యలో బాగా రాణించడము, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ధనప్రాప్తి కలగడము జరుగుతాయి. రాహు ఒకడు మీకు చాలా ఇబ్బంది కలుగుతుంటాడు కదండి. కానీ రాహుతో కలిసి చంద్రుడు ఉన్నాడు. గురువు గారు చూస్తున్నారు. గురుదృష్టి వలన ఏమవుతుంటే సంతానం వల్ల ఇబ్బంది ఏం కలగదండి. సంతానం కలిగి తీరుతారు అమ్మవారి ప్రభావం వలన. అంతేకాకుండా చంద్రరాహుల వలన చక్కటి దైవభక్తి ఎక్కువ ఉంటుందండి మీకు. అలాగే భార్య గారి సలహాలు, భర్త గారి సలహాలు తీసుకుంటారు. అలాగే మీకు చంద్రరాహుల కాంబినేషన్ వలన ఎక్కువ ప్రయాణాలు ఉంటుంటాయి. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా మీరు, స్టాక్ మార్కెట్లో షేర్స్లో వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారండి. సాహిత్య రంగంలో కవులుగా మీకు బాగా రాణిస్తారు అన్నది సందేహం లేదు. శనీశ్వరుడు 6వ భావంలో చాలా వక్ర గదిలో బాగా యోగిస్తున్నాడు మీకు. కుజదృష్టి ఉంది, ఉండవండి. వక్ర గది 6వ భావం గురించి చెప్పుకుందాం. 6వ భావం గురించి చెప్పుకున్నాం కాబట్టి శనీశ్వరుడు వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఉన్నవారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవారు కాదు, గవర్నమెంట్ ప్రొఫెషన్ కోసం ట్రై చేసేవాళ్ళకి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి మాత్రం సక్సెస్ అయితే చెప్పవలసిన అవసరం లేదు. పొలిటికల్ రంగంలో కూడా పదవులు సాధించడము, పోటీ పరీక్షల్లో విజయం సాధించడము. పోటీ పరీక్షలు అంటే మీరు ఏదో రాస్తారు కదా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాస్తారు కదా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. వాటిలో కూడా మీరు సక్సెస్ అయి తీరుతారు. అది గొప్ప అదృష్టం అండి. శనీశ్వరుడు ప్రభావం మీకు చాలా నిండుగా బాగుంది. అందుకని మీరు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా రొబస్ట్ హెల్త్గా ఉంటారు కదా. అంతేకాకుండా శత్రువుల వల్ల భయమే ఉండదు. శత్రువులందరూ మీకు మిత్రులుగా ఉంటారు. కాబట్టి అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలోనూ చాలా సమృద్ధిగా చాలా బాగుంటారు. అంతేకాకుండా వివాహ వేడుకలు కుదురుతాయి. అంతేకాకుండా అష్టమ స్థానాన్ని సరిచూడడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుడు భాగ్యాలు ఉండడం వలన, ద్వితీయ భావం చూడడం వలన, అంటే మీ రాశి తృతీయ భావం చూడడం వలన, ముఖ్యంగా గురుడు వల్ల చెప్పుకుందామండి. భాగ్యస్థానంలో ఉన్న గురుడు మీకు విదేశాలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ. ఉన్నతమైన చదువులు రీత్యా విదేశాలకు వెళ్తారు. భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. మీకు చదువు బాగా వస్తుంది. అంతేకాకుండా వేదశాస్త్రాలు అభివృద్ధి, వేదశాస్త్ర పండితులకి బాగుండడము, ఆగమశాస్త్ర పండితులకి కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, తీర్థయాత్రలు గురువుగారితో వెళ్ళడము, నైమిసారణ్య యాత్రలు కానీ, అదే కాశీవంటి క్షేత్ర దర్శనాలు కానీ, అమ్మవారి యొక్క దర్శనాలు, పీఠాలు, శక్తి పీఠాలు, ఇవి దర్శనాలు ఎక్కువ జరగబోతున్నాయి. మీకు అద్భుతం కదండి. మీకు భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటేనే చాలా అద్భుతం. చదువు బాగా వస్తుంది, వ్యాపారాలు బాగుంటాయి, వ్యాపార అభివృద్ధి, వ్యాపారాలు గుర్తుకొచ్చింది. వ్యాపారం అంటే ఫుడ్ బిజినెస్, స్టేషనరీ, బట్టల వ్యాపారాలు, బంగారం, వెండి,
ఆ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా లగ్నాధిపతి దశమంలో ఉండి చరరాశి అయితే ఏమవుతుందంటే మనకు పాయింట్ చదువుకుంటుంటాం కావాలా మన మన బుక్స్లో చరలగ్నం అయి ఉండి 10th హౌస్ చరలగ్నం అయి ఉండి లగ్నాధిపతి చరలగ్నంలో ఉన్న 10th హౌస్లో చరలగ్నంలో ఉన్న మనం ఏదో చదువుకుంటూ ఉంటాం కదా, మర్చిపోయారా? అలా ఉంటే విదేశాలు వెళ్తారు అని అంటాం కదా, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అలా ఉంటే మీరు విద్య కోసం విదేశాలు వెళ్తారు కాబట్టి చూసుకోండి, చెప్పేది ఏం తప్పు కాదు. అంతేకాకుండా చరరాశిలో శుక్రుడు ఉండడం వల్ల షూటింగ్ రీచా సినిమా రంగం వాళ్ళకి, అలాగే నటనా రంగం, లేకపోతే కొంతమంది టెలివిజన్ రంగం వాళ్ళు కూడా విదేశాలు వెళ్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. వాహనాలు కొనుక్కుంటారు, బంగారాభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, సుగంధ ద్రవ్యాలు కొనుక్కుంటారు, పెర్ఫ్యూమ్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నిటికంటే లాభస్థానంలో రవి బుధ కేతువులు చాలా మనకంటే మీకరే రవి బుధులు బుధాయోగం. అసలు రవి మంచివాడు కాదు, బాధకుడు అవుతాడు. కేతువుతో కలిసినాడు కాబట్టి సుఫలితాలు ఇస్తాడు. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏ రంగ వ్యాపారంలో ఉన్నా మీకు ధనప్రాప్తి అత్యధికమైన ధనం రావడానికి, సినిమా రంగంలో ఉన్నా సరే ధనప్రాప్తి ఎక్కువ కలగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. కాకపోతే అంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయండి. ఈ వారం రోజుల పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. శనేశ్వరుడు యొక్క దృష్టి కూడా కుదురుకుంది కాబట్టి యాక్సిడెంట్స్, పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఒంటి మీద బ్లడ్ కనపడ్డాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి శనేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడము, అదే వాళ్ళ యొక్క పూజలు చేసుకోవడం వల్ల ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువ. వృశ్చిక రాశి వారికండి భాగ్య రాజ్య లాభస్థానాలు విశేషంగా బాగున్నాయి. అక్కడి నుంచి మనం చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి, అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ భావం బాగుండడం వల్ల మీకు చంద్రుడు కూడా ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడిందండి. గజకేసరి అంటే గజము అంటే ఏనుగని, అంటే ఏనుగంత బలము, కేసరి అంటే సింహం అంత పరాక్రమం గలవారుగాను. అంటే ఏంటి, ధన సంపాదించడంలో నిరంతరము కష్టపడేవారుగా మీకు కనిపిస్తోంది, అది అర్థం. పైగా గజకేసరి యోగంలో ఉన్నారు కాబట్టి, చంద్రుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఆభరణ యోగము, బాగా విద్యలో బాగా రాణించడము, పుత్ర సంతానం కలగడము, మీకు నెంబర్ అంటే మీకు ఫేస్లో బాగా డెవలప్ అవ్వడము, కంటిన్యూస్గా డెవలప్ అవ్వడం అంటే ఫేస్ అంటే ముఖ కవళికలు బాగుండడం అర్థం. అంతేకాకుండా కంఠధ్వని బాగా ఉండడము, బాగా మాట్లాడడము, కవిత్వం బాగా రావడము, బాగా చతురతగా మాట్లాడము, యాస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు యాస్ట్రాలజర్స్గా కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. వాక్శుద్ధి బాగా ఉంది, చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. వృశ్చిక రాశి వాళ్ళకి చంద్ర రాహుల్ కాంబినేషన్ బాగా అద్భుతం. అంటే జనరల్గా చంద్ర రాహుల్ కాంబినేషన్ అంటేనే ఉన్నతమైన విద్య, విదేశ పర్యటన. బహుశా 6వ తారీఖున మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశము, లేకపోతే గురుదృష్టి ఉండడం వల్ల విదేశ ప్రాప్తి, బంగారు ఆభరణాలు అంటే వస్తువులు ధరించడము, కంఠాభరణాలు ధరించడము, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. చదువు రీత్యా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కటి చదువు రావడము, రైతులకి సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి బాగుంటుంది. పంచమస్థానంలో శనేశ్వరుడికి కుజదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్ కంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ కంటే నార్మల్గా డెలివరీ అంటాం కదా, కానీ సిజరీన్ డెలివరీ ఉంటుందని గణాంకాలు అంటారు కదా, అలాగా శాస్త్రం చెప్తోంది, నేను చెప్పడం కాదు. కాబట్టి మీరు నార్మల్ డెలివరీ అయినప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ప్రాణగండం ఏముండదు బిడ్డకి అండ్ తల్లిగారికి సేఫ్ అని తెలుస్తోంది, భయపడాల్సిన అవసరం లేదు. ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్నవారు కూడా లాసులు వస్తాయి. అంతేగా అద్భుతమైన ఫలితాలు ఉండవండి. ముఖ్యంగా మీ పిల్లలు కూడా సంతానం ఉన్నారు కదండి, డెలివరీ వాళ్ళే కాదు, ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బంది, మగపిల్లలు కూడా అంతే, సంతానానికి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. ఏదో దెబ్బలు తగులుతాడు నడుస్తున్నాం, అయితే స్పోర్ట్స్ ఆడుతున్నాం, ఏదో సంథింగ్ వాళ్ళకి బండి డ్రైవ్ చేస్తున్నాం, వాళ్ళకి చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. పిల్లలకి నీటి జోలికి పంపించకండి. కానీ సప్తమ స్థానం కూడా శనిదృష్టి ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వడండి. కానీ సప్తమాధిపతి బాగున్నాడు. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. గురు ప్రభావం ఉంది కదండి, గురుడు బాగా మీకు అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంటాడు. కానీ డబ్బులు అధికంగా ఖర్చు పెట్టేస్తుంటారు మీ ఆరోగ్యం కోసమో, లేకపోతే కొంచెం చిన్న ఉన్నతమైనటువంటి పనుల కోసమో మంచి డబ్బులు బాగా ఖర్చు పెడతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, భద్రత ఉంటుంది, సేవకాజనం ఉంటారు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు, 7th హౌస్ నాడు భాగ్యం, కర్కాటక రాశి. మంచివాడా కాదండి, కానీ మంచివాడే మంచి పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఎందుకంటే అంటే విదేశ పర్యటన చేయిస్తాడు. సినిమా రంగంలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. వాళ్ళ భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మీలో కొంతమందికి చక్కటి కార్లు కొనుక్కోవడమో, అయితే వస్తువులు కొనుక్కోవడమో, అయితే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడమో,
మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, చక్కటి సుగంధ ద్రవ్యాలు వాడుతుంటారు, సెంట్లు. అవన్నీ మీకు భాగ్యస్థానం బాగుంది. ముఖ్యంగా భాగ్యస్థానం బాగుందంటే శుక్రుడు ఉన్నాడంటే తీర్థయాత్రలు, గురువుగారితోటి పీఠాధిపతులతో కలవడము, అలాగే నైమిసారణ్య యాత్రలు. కలి ప్రవేశించిన ప్రదేశం ఏమైనా ఉంది అంటే నైమిసారణ్యం అంట. అక్కడ ఎవరు ప్రవేశించలేరు. కలి భగవాన్ ప్రవేశించలేడు కలి అని. అంతేకాకుండా మీ శుక్ర ప్రభావం వల్ల గురువుగారి యొక్క దర్శనం జరుగుతుందండి. శుక్ర ప్రభావం వల్ల కూడా మీకు చేసిన వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. విదేశాల పర్యటన చేస్తారు. ముఖ్యంగా రవి బుధ కేతువులు దశమంలో, ఇది హైలైట్ పాయింట్ అనమాట. ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలగడము, మీ రాశి వారికి 10th హౌస్ ప్రొఫెషన్ కదండి, కర్మస్థానం. అలాగే వేదశాస్త్రంలో బాగా ప్రావీణ్యత సంపాదించడము రవిబుధుల వలన, దశమంలో రవిబుధుల వలన. అలాగే డాక్టర్స్ గాను మీకు బాగా పాపులారిటీ పెరగడము. దశమంలో రవి ఉన్నాడంటే, దశమంలో ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో పదవులు కూడా వచ్చేస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా డబ్బులు ప్లస్ పదవులు వస్తాయి. ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా కేతు కూడా ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి కవిత్వంలోనూ, గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్లోనూ, అలాగే వేదశాస్త్రాల్లోనూ, అలాగే చెప్పాలంటే ఇంకా ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటిల్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం బాగా ఉందండి. కుజుడు లాభస్థానంలో ఉన్న కుజుడు కూడా అద్భుతం ఫలితాలు ఇవ్వడం, కొద్దిగా లాభాలు తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శనీశ్వరుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు, అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు మీకు ఉంటాయి. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చంద్రుడు ఉండడం వల్ల 2nd and 3rd డేట్స్లో ఉండడం వల్ల, గజకేసరి యోగంలో ఉండడం వల్ల ప్రముఖమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయండి. విదేశీ వ్యక్తులతో పరిచయాలు, మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ కలగవారుగా ఉండడము, ప్రముఖమైన వ్యక్తులు అంటే అలాగే అనమాట. మీకు పైగా మీకు బాగా గౌరవ మర్యాదలు దక్కడము, సూక్ష్మ బుద్ధి ఉండడము, తెలివితేటలు ఎక్కువ ఉండడము, బాగా బలం కలవారుగా ఉండడము, అలా అంతేకాకుండా అశ్వాలు రైడింగ్ చేయడము, అశ్వసంపద, అశ్వాల మీద ఎక్కడము, అశ్వాల మీద కోర్సెస్ చేస్తారు సార్. అశ్వాల్లో గుర్రాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి మీకు అలాగా సంబంధించినవి ఉంటాయండి. ఫైనాన్షియల్ సంబంధించిన దాంట్లో ఏ ఇబ్బంది పడరు. పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని వలన. రీజన్స్ కూడా చెప్తాను నేను. సో అదొకటి బాగా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రాహు ప్రభావం, చంద్ర ప్రభావం వల్ల కూడా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. షార్ట్ జర్నీస్ అనేది అధికంగా చేసేస్తుంటారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళు కలుస్తారండి. వాళ్ళకి ఆభరణాలు కానీ వస్తువులు కానీ మీరు కొనివ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఏం కావాలో అనేది ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ఒక పని ఏది కూడా మధ్యలో వదిలిపెట్టరు. కంటిన్యూస్గా బాగుంటుంది. శ్రద్ధ ఎక్కువ. 6వ తారీఖున మీకు బహుశా శుభవార్తలు, మంచి శుభాలు జరగడానికి అవకాశం ఉంది. 4th భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదు. కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్న ఆపరేషన్స్ జరగడానికి మీ మదర్ గారికి అవకాశం ఉంది. మీకు నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది. పాదాలకు సంబంధించిన దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గబుక్కని వెళ్తూ రాయి తగులుతుందండి, చిన్నదా రాయి, అది గబుక్కని బ్లడ్ కనిపిస్తుంది. సింపుల్గా మనము పసుపు రాస్తాం, ఇది చేస్తాం, యాంటీబయాటిక్ సంబంధించిన వ్యవహారాలు చేస్తాము, ప్రాబ్లమే కాదు. కానీ చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పడతారండి. తల్లిగారికి ఏమాత్రం బాగోదు ఆరోగ్య విషయంలో. అంతేకాకుండా రైతులు కూడా సకాలంలో వర్షాలు పడకపోవడం మాత్రం ఏదో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండదు. సంతాన విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన భాగ్యత, సంతాన అభివృద్ధి బాగా ఉంటుంది ధనుర్రాశి వాళ్ళకి. ఏదేమైనా మీకు సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల, చంద్రుడి యొక్క దృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉంటుంది, అదృష్టం ఎక్కువ ఉంటుంది. సప్తమ స్థానం కళత్ర స్థానం అని అదృష్ట స్థానం అంటాం కదా, ఈ అదృష్టం భార్యాభర్తల వల్ల వస్తుంది. అది వ్యాపారాలు కూడా బాగా చేస్తారండి. పైగా 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం తప్పు. యాక్చువల్గా శుక్రుడు అష్టమంలో తప్పు. అష్టమంలో 6వ భావంలో శుక్రుడు తప్పు. 6వ భావంలో శుక్రుడును, అలాగే 8వ భావంలో చంద్రుడు తప్పండి. ఇప్పుడు 8వ భావంలో మీకు చంద్రుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి జనరల్గా ఏం చేస్తాడంటే శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడం, కానీ ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఎక్కువ జీవించినంతకాలం ధనప్రాప్తి ఉంటుంది. అసౌకర్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో రఘుబుధులు వీళ్ళొక్కడ చాలండి. రఘుబుధులు భాగ్యస్థానంలో ఉండి కేతుతో ఉన్నారంటే యాక్చువల్గా తండ్రి గారికి బాగుంటుంది. ఆయనకి ఆయుర్దాయం ఎక్కువ. తండ్రి గారిని విదేశ ప్రాప్తి, మీరు బహుశా విదేశాలు తీసుకెళ్తారని చూడండి. నాన్నగారు వస్తారు మేము చూడడానికి. అలాగే రవిబుధుల కాంబినేషన్ వల్ల బుధాదిత్య యోగం బ్రహ్మాండంగా ఉంది.
వలన మంచి చదువులు చదువుకోవడం కోసము డాక్టర్స్ అని, ఇంజనీరింగ్ విద్య అని, ఎంఎస్లు అంటాం కదా, మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ సౌఖ్యంగా ఉంటుంది, తండ్రి గారికి బాగుంటుంది. అలాగే రైతులు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి బాగా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఫైనాన్స్ రంగం కాకుండా బ్యాంకింగ్ కూడా వాళ్ళు బాగుంటుందండి. రవిబుధుల ఫైనాన్స్ ఎప్పుడు బాగుంటుంది. అంతేకాకుండా రవిబుధుల వలన మీరు చాలామంది మీ దాంట్లో ఆస్ట్రాలజీ సంబంధించిన విద్య వస్తుంది. ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, చక్కటి వాళ్ళకి సౌకర్యం బాగుంటుందండి. ఏదైనా ప్రొఫెషనల్గా కుజుడు 10th భావంలో ఉన్నప్పటికీ శని చూస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగంలో పనిచేసే వారికి మాత్రము అదృష్టం కలిసి రాదండి. స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భద్రత తక్కువ. ఏదేమైనా మీ రాశి వారికి, ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన సూచన ఏంటయ్యా అంటే, శనీశ్వరుని పూజించడం వల్ల, అమ్మవారికి ఆరాధన చేసుకోవడం వల్ల, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సుఖప్రాప్తి, ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మకర రాశి వారికి 2వ భావంలోనే అంటే రాహు చంద్రుల వలన, గురుదృష్టి వలన ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా 6వ తారీఖు మరిని డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. అంటే కుటుంబంలో మర్యాద పెరుగుతుంది, మీకు బంధువులంటే ప్రీతి పెరుగుతుంది. అంతేకాకుండా కంఠధ్వని, ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మీరు ఏం చెప్తే అది బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. మాట అంటే వాక్శుద్ధి అంటాం కదా, అది బాగుంది. అంతేకాకుండా శనీశ్వరుడు మీ అదే శనీశ్వరుడు ప్రభావం వల్ల, 3వ భావంలో శనీశ్వరుడు వల్ల సోదరి వర్గానికి మంచి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు చిన్న ప్రమాదం కూడా జరుగుతుంది. అదే ఆలస్యం అవుతూ ఉంటుంది. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. అలాగే పంట పొలాలు అంటే రైతులకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. మీ సంతానం విషయంలో కూడా కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పుత్రిక సంతానం విషయంలో కూడా వాళ్ళకి కొద్దిగా అవరోధాలు ఏర్పడతాయి. సంతానానికి డెవలప్మెంట్స్ ఫైనల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా గురు ప్రభావం, 6వ భావంలో గురుడు అంత రాజయోగాన్ని ఇవ్వడండి. కాకపోతే అంటే అనారోగ్య సమస్యలు దగ్గర అని కూడా కాపాడుతుంటాడు, శత్రు భయం లేకుండా కాపాడుతుంటాడు. 7వ స్థానంలో శుక్రుడు మంచివాడ, కర్కాటక రాశిలో మంచివాడు కాదండి, కానీ 7వ భావంలో శుక్రుడు శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే యాక్చువల్గా శుక్రుడు వల్ల ఏమవుతుంటే మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన ప్రాప్తి, భార్యాభర్తల యొక్క అనురాగ ప్రాప్తి, దగ్గరకు వచ్చి సంబంధాలు సెటిల్ అయిపోవడము, ఒక విధంగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ 7వ భావంలో శుక్రుడే ఇస్తాడు. ఇంకా 8వ రవిబుధులు ఉన్నారు, మంచిదా, బ్రహ్మాండంగా మంచిది. ఈ రవిబుధులు ఇలా కనుక ఎవరికైనా ఉందంటే మకర లగ్నం అయి ఉండి మకర రాశి అయినా సరే వాళ్ళకి 8వ స్థానంలో రవిబుధులు ఉంటే దీర్ఘాయుర్దాయం కలవారై ఉంటారు. ఎక్కువ కాలం జీవించేవారుగాను, మనవల్ని మునిమనవల్ని కూడా చూసే అదృష్టం వాళ్ళ జాతకాల ప్రకారము ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే విదేశాల నుంచి ధనప్రాప్తి మీకు కలుగుతుందండి. బహుశా ఫారిన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. ఫారిన్ కరెన్సీ వస్తుంది. ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యవంతులుగా బాగా ఉండడము, సడన్ గెయిన్స్, డబ్బులు బాగా ఉంటాయి, అదృష్టం. పైగా మీకు భాగ్యస్థానంలో కుజుడు ఉండడము, శనిదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మనం చెప్తామండి, వాళ్ళకి ఏంటంటే అసలు బిజినెస్లు తక్కువ. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అంతే, కుజుడు ప్రభావం కదా. అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్ అది ఉంటారు కదా, కమ్యూనికేషన్స్ అని, వాళ్ళకు కూడా లాసులు రావడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అండి. ఎక్కువ వాళ్ళకి ఏమీ బిజినెస్లో అద్భుతం ఏం రాణించరు. కాబట్టి మీకు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం బ్రహ్మాండంగా బాగుంటుందండి. ఎందుకంటే దశమస్థానానికి గురుడు చూడడం వల్ల, ముఖ్యంగా దశమస్థానం గురుడు చూడడం వల్ల ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్రంలో ఉన్నవారికి, వేదశాస్త్ర విద్య డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి బాగా, ధనప్రాప్తి బాగా కలుగుతుందండి. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ గాను, అలాగే రవిబుధులు అదే జనరల్గా దశమస్థానం కాబట్టి కాంబినేషన్ కాబట్టి డాక్టర్స్ గాను, ఇవన్నీ లేకపోతే లాయర్స్ గాను, అడ్వకేట్స్ అంటారు కదా, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మకర రాశి వారికి 12వ భావంలో చంద్రుడు ఉండము, 2, 3 తారీఖుల్లో గురుడు కూడా ఉండడం వల్ల, గజకేసరి యోగంలో ఉండడం వల్ల మీకు బాగా ధనయోగము, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ధనం బాగా ఖర్చు పెట్టేస్తారు. ముఖ్యంగా మీరు దైవ దర్శనాల కోసము, పూజలు చేయడం కోసము, అలాగే సన్మానాలు జరగడం కోసం బాగా ధనం ఖర్చు పెట్టేస్తుంటారు. సన్మానాలు బాగా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే ఈ చంద్రుడు వల్ల, గజకేసరి యోగం వలన రాజకీయ రంగంలో కూడా వెలగడానికి అవకాశం ఉంది.
మీకు అంటే మీ దాంట్లో చాలామంది పలుకుబడి వ్యక్తులుగా పలుకుబడి విపరీతంగా ఉంటుంది, సూక్ష్మ బుద్ధి ఉంటుంది, మహా తెలియని వారు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా గుర్రాలు ఉండవు, హార్స్ రైడింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే 12వ భావానికి గురుడు చూస్తున్నాడు కదా, చంద్రుడు కూడా ఉన్నాడు కదా, హార్స్ అశ్వ విద్య రావడానికి అవకాశం కొంతమందికి ఉంటుంది. అశ్వ విద్య అని ఉంటుందండి, అది బహుశా హార్స్ రైడింగ్ అని చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి. అందుకనే మీ రాశి వారికి ఎక్కువగా అమ్మవారిని పూజలు చేయడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధించడం వల్ల కూడా మకర రాశి వాళ్ళకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారికి చెప్పేది ఏముందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశిలోనే చంద్రుడు ఉండడము 6వ తారీఖుని, గురుడు ప్రభావం వల్ల చక్కగా సంతోషంగా ఆనందంగా చికాకులు కోపాలు అవన్నీ లేకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు మొదట అవే వస్తుంటాయి. ఫారిన్ వెళ్తారు, మీ జాతకంపై ఆధారపడి ఉంటుంది. ఫారిన్ వెళ్ళిపోతారంటే శనీశ్వరుడే తీసుకెళ్తాడు. ఆ కాంబినేషన్ కూడా నాకు తెలుసు. కాంబినేషన్ అప్పుడు ఎంత ప్రస్తావన అవసరం ఉంటారా, కాంబినేషన్ ఇది చెప్పడం కన్ఫ్యూజన్గా ఉంటుంది. శనీశ్వరుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని విదేశాలకి, అది కరెక్ట్. సో శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కూడా మీ భార్యాభర్తల విషయంలోనూ మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ పోట్లాడు వస్తాయి. కానీ మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని ఎంతోమంది చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మిమ్మల్ని. కుంభరాశి వాళ్ళకి అదృష్టం ఉంది. అంతేకాకుండా శనీశ్వరుడు వలన కుటుంబంలో కలతలు, సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవడాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా 4th భావానికి కూడా శని చూడడం వలన మీ అమ్మగారు, సంతానం తర్వాత చెప్పుకుందాం, మీ అమ్మగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, డాక్టర్ని కన్సల్ట్ చేయించడము, కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. చేస్తే ఆవిడ హెల్త్ బాగోవడానికి అవకాశం ఉంది. విద్యలో కూడా చాలా ఆటంకాలు వస్తాయండి. మధ్యలో కొంతమందికి విద్యని ఆపేస్తారు, అంతా మిథ్య అంటారు, ఆ విద్య ఎందుకురా బాబు అంటారు. కొంతమందికి మాత్రమే వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆ విద్య ప్రాప్తి ఉండదు. మీకు వస్తుంది కానీ కంటిన్యూషన్ ఆఫ్ విద్య అనేది తగ్గుతుంది. అంటే మీకు రావాల్సినటువంటి ర్యాంకులు అవి తగ్గుతాయి. రైతులకు కూడా నష్టాలు రావడానికి పంటల్లో అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమస్థానంలో గురుడు ఉండడం గ్రేట్ అసెట్. ఏంటి మీ అబ్బాయిలకి, ముఖ్యంగా మీ అబ్బాయిలకి ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉన్నా, లేకపోతే న్యాయపరమైన చట్టపరమైన తెలుగులో మధ్య ఏదో అంటుంటాం, అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు సర్వదా కాపాడుతుంటాడు మిమ్మల్ని, మీ అబ్బాయిల్ని. అంతేకాకుండా మిమ్మల్ని కూడా కాపాడుతాడు. ఏంటి ఎలా? ఏం లేదండి, పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల కూడా మీకు ఒక విధమైన పుత్ర సంతానం ఇవ్వడం కలగడమే కాకుండా మీరు అనేక రకాలుగా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమంది మంత్రి పదవులు రావడానికి, గాయత్రి మంత్ర సిద్ధి కలగడానికి, చక్కటి భోజన వసతులు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, గురు ప్రభావం వల్ల కూడా, అంటే గురు ప్రభావం వల్ల మీకు రచయితలుగా మీరు సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉంటారు. కవులుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు. అది బాగుంది. స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి మీకు బాగా కలుగుతుంది. 6వ భావంలో శుక్రుడు కూడా అంత అద్భుతమైన రాజ ఫలితాలు ఇవ్వడం, మంచి ఫలితాలు, రాజయోగ ఫలితాలు ఇవ్వడం, చిన్న చెడు ఫలితాలు ఉంటాయి, అది పక్క పెడతాం. ఏదైనా 7వ స్థానంలో రవిబుధులు, అమ్మ బాబోయ్ అంటాం, ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమంలో ఉండి బుధుడు కూడా ఉన్నాడు. ఒక్క రవి ఉంటే మాత్రం ప్రాబ్లం అయ్యేదండి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కేతు కూడా ఉన్నాడు కాబట్టి రవిబుధులతో కేతువు అంటే యాక్చువల్గా ఇచ్చే ఫలితాలు ఏమిటంటే, రవిబుధులు ఉండడం వల్ల చక్కటి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లి సంబంధాలు కుదిరినప్పుడు అయితే మన జాతకంలో కనుక ఎక్కడ ఉంటే మంచి భర్త వస్తాడని, మంచి భార్య వస్తుందని, అందమైన భర్త అందమైన భార్య అని చెప్పాలి, ఉంటుందని. పెళ్ళైన తర్వాత అంటే ఉంటుందంటే ఈ అదృష్టం ఉంటుందని, పెళ్ళైన తర్వాత మీరు వాళ్ళ యొక్క భవిష్యత్తు అలా బాగా గ్రాఫ్ రైజింగ్ అవుతాడు, అలా రైజ్ అవుతారని శాస్త్రం కూడా చెప్తుంది రవిబుధుల వలన. అలాగే రవిబుధుల వలన కూడా ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవుతారండి మీరు. ముఖ్యంగా దీన్ని కళాతర స్థానం అని, విజయస్థానం అంటాం. వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. కానీ 8వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల దోషమేనండి. చిన్న యాక్సిడెంట్స్, దెబ్బలు తగ్గడము, ఫ్రాక్చర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద కానీ లేకపోతే వాహనాల మీద కానీ ప్రయాణం చేసేటప్పుడు, ఈవెన్ కార్లు కూడా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. భాగ్యస్థానానికి గురుడు చూడడం వల్ల ఇక్కడి నుంచి చాలా బాగుందండి. భాగ్య లాభస్థానాలు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే విపరీతమైన అనంతమైన ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీ యొక్క జాతకాల ప్రకారము, మీ భవిష్యత్ ప్రకారము, మీ రాసిన భగవంతుడు ఎంత రాశాడో అంత ప్రకారము ధనం బాగా వస్తుంది. వ్యాపారాల ద్వారా, విద్య ద్వారా. ముఖ్యంగా మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ విద్య అంటే గుర్తుకొచ్చింది. ఆస్ట్రాలజీ సంబంధించిన వారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ధనప్రాప్తి బాగా ఉంటుందండి, వాక్శుద్ధి బాగుంటుంది. కానీ వాళ్ళ సమయానికి భోజనం చేయలేకపోతుంటారండి. ఎందుకనో కుంభరాశి వారు ఏదో పనుల మీద ఉండిపోతారు, సమయానికి భోజనం చేయలేకపోవడము, దంతశీలు లేకపోవడము, ఇంత ముందు ఉన్నటువంటి అదృష్టం కలకపోవడము. 30వ తారీఖు మార్చి నుంచి అలా జరుగుతుంది మీకు. కొన్ని సందర్భాల్లో, కొన్ని వేళల్లో మీరు సమయానికి భోజనం చేయరు. రాసి పెట్టుకోండి. కానీ నిజంగా చూసుకోండి,
అబ్జర్వ్ చేసుకోండి, నేను చెప్పింది తప్పు ఉండదు. సరే, అది పక్క పెడితే ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, గురువుగాత్రలు వెళ్తారు, పీఠాధిపతులు కలుస్తారు, అలాగే నైంసరాణి యాత్రలు, అమ్మవారి యొక్క దర్శనాలు, ఫారిన్ కంట్రీస్లు, అలాగే మీరు చేస్తున్న బిజినెస్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, ఇలా చెప్పుకుంటూ లేకపోతే అన్ని రకాల బిజినెస్లు బాగా షైన్ అవ్వడము. అలా అంతేకాకుండా మీ బిజినెస్లో కూడా ధనప్రాప్తి ఎక్కువ కలగడము, ఉద్యోగం ద్వారా చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే 3/31 ఫస్ట్ తారీఖులో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. ఆ 10th హౌస్లో అంత అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో అంటే జాబ్లో ప్రమోషన్స్ తక్కువ. అలాగే సాఫ్ట్వేర్ రంగం అంటారు సరే, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కొద్దిగా వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువ, ప్రమోషన్స్ రావడం తక్కువ. సో ఈ విధంగా కుంభరాశి వారికి ఉంది. ఏదేమైనా భయపడాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారికి శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. ముఖ్యంగా మీకు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగిస్తూ ఉంటాడు. పైగా ఏళ్ళ ప్రభావం కూడా ఉంది కాబట్టి బాగా మీరు కష్టపడాలి. కష్టపడితేనే మిమ్మల్ని బాగా డెవలప్ చేస్తుంటాడు. అలాగే మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ధనప్రాప్తి మాత్రం కలుగుతుంది. సెకండ్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి వాహనాలను కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో మీరు చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. బంధువులంటే ఇష్టపడుతుంటారు. అలాగే గురు ప్రభావం వల్ల మీకు ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే విద్యలో నిరాటంకంగా కొనసాగించేస్తుంటారు విద్యని. మీ తల్లిగారికి చాలా బాగుంటుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆవిడికి. అంతేకాకుండా మీరు రైతులు కూడా, మీలో రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. ఎంత పెరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగా చతుర్థ భావంలో గురుడు చాలా విధాలుగా యోగిస్తాడు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. శని మిమ్మల్ని కష్టపెట్టినా సరే సుఖపడడానికి అవకాశాలు ఎక్కువ, సుఖపడే గీత మీకు ఉంది. పంచమస్థానం శుక్రుడు కాబట్టి శుక్రుడు జనరల్గా ఏంటంటే శుక్రుడు మంచివాడు కాకపోయినా మీకు పుత్రికా సంతాన యోగము కలగడానికి అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి. అలాగే ఆడపిల్లల వల్ల మీకు లక్ష్మీ కటాక్షం ఉంది. అంతేకాకుండా మీరు కొంతమంది మీ దాంట్లో చాలామంది సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్నారు మీనరాశి వారు. ఈ వారం రోజులు కూడా మీకు చాలా బాగుంటుందండి. సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి. టెలివిజన్ రంగంలో వెతుక్కుంటూ రావడానికి సినిమా రంగంలో వెతుక్కుంటూ మీకు ఆపర్చునిటీస్ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా శుక్రుడి ప్రభావం వల్ల మీరు మంచి మంచి బట్టలు, వాహనాలు, లేకపోతే మంచి మంచి గోల్డ్ బంగారు ఆభరణాలు అంటారు, అవి బంగారు ఆభరణాలు అంటాం. సుగంధ ద్రవ్యాలు అంటే పెర్ఫ్యూమ్స్ బాగా వాడడము ఇలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా ధన ప్రాప్తి కలుగుతుంది. ఎన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రవి బుధులు 6వ భావంలో కేతుతో కలిసి ఉండడమే. దానికంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా? ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. రవి బుధులు బుధాది చౌకంలో ఉంటారు వాళ్ళిద్దరూ. మా బుధుడు రవి 4th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు కదండి. మేనమామలకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా శత్రువుల వల్ల అసలు భయమే ఉండదు. శత్రువుల వల్ల అదే శత్రువులను జయిస్తూ ఉంటారు మీరు. శత్రువులు మిత్రులు అవుతుంటారు. శత్రువుల ద్వారా ధనప్రాప్తి ఉంటుంది. ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా హర్షయోగంలో ఉంటాడు. రవి 6వ భావం అంటే హర్షయోగం, దానగుణము, అదృష్టము అవన్నీ ఉంటాయి కదా. దానాన్ని ఎక్కువ ఇస్తుంటారు. సేవకాజనము కలిగి ఉంటారు. ఇట్లాగా 6వ భావంలో బుధుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా బాగా సక్సెస్ అవుతుంటారు. అలా చేస్తుంటాడండి. కేతుత్వ ప్రభావంలో చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే కుజుడు ప్రభావం 7వ భావంగా అంత అదృష్టం ఏం కాదు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఒకళ్ళ వల్ల ఒకరికి దెబ్బలు తగులుతుంటాయి, పడిపోవడము, అది ఇద్దరికి కలిపి యాక్సిడెంట్స్ అవ్వడము, అయితే చిన్న చిన్న బోన్స్ సంబంధించిన ప్రభావం ఉండడము, నీటి వల్ల ప్రమాదము ఉండడానికి ప్రభావం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ అష్టమ స్థానానికి గుడి చూడడం వల్ల అంటే జనరల్గా ప్రాణగండం ఉండదు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించి తీరుతుంటారు. సడన్గా డబ్బు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ముత్తాతల తాతల ఆస్తూ ఉంటుంది. ఏదైనా వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా విదేశ ప్రాప్తి ఉంటుంది. చదువుల నుంచి విదేశాలు వెళ్ళడానికి మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. అంతేకాకుండా తీర్థయాత్రలు మాత్రం బాగా చేసి తీరుతారు. 31 తారీఖులో కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది తీర్థయాత్రలో. మీకు దశమస్థానాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చంద్రుడు చూడడం వల్ల చంద్రుడు ఉండడం వల్ల గురుడు చూడడం వల్ల తన ఓన్ హౌస్ని చూడడం వల్ల 2-3 తారీఖుల్లో అశ్వవిద్య వస్తుంది. అరే మామూలు విద్య గురించి చెప్పరా బాబు అంటే అశ్వవిద్య గురించి చెప్తావేంటరా అని అనొచ్చు మీరు నన్ను. నా తప్పు కాదండి. అశ్వవిద్య కాకపోయినా అశ్వాల మీద ఎక్కడము,
అశ్వ సంపద. అశ్వ అంటే సామాన్యమే అండి, అశ్విని దేవతలు అంటాం కదా మనం, సామాన్యమేం కాదండి. అశ్వ సంపద అంటే గ్రేట్ అదృష్టం, కింద జన్మ చేసిన అదృష్టం మీకు ఉంది. నేను చెప్పేది ఏ తప్పు కాదు. అలాగే కొంతమందికి నేను చెప్తున్నాను. అంతేకాకుండా కొంతమందికి వేద శాస్త్రాల్లో బాగా డెవలప్ అవడము, ఆగమ శాస్త్రంలో బాగా పండితులకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడము, మంత్రి పదవులుగా సాధించడము, చంద్రుడు ఉన్నాడు కాబట్టి వ్యాపార లక్షణాలు బాగా ఉండడము, దశములు చంద్రుడు ఉండడం వల్ల ఈ 2-3 తరగతుల్లో రాజకీయ రంగంలో పదవులు రావడము, గొప్ప రాజకీయవేత్తగా ఉండడము, గొప్ప వ్యాపారవేత్తగా ఉండడము, అదృష్టం కలగడము, ఉద్యోగంలో అఖండితమైన దీక్షతో బాగా సక్సెస్ అవ్వడము చాలా బాగున్నాయండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో బాగా కలిసి వస్తుంది, విద్యా సంస్థలు మీకు బాగా కలిసి వస్తుంది, డాక్టర్స్గా కలిసి వస్తుంది, మీకు బాగా సక్సెస్ అవుతారు. అలాగే అడ్వకేట్స్, న్యాయశాస్త్ర కోవిదులు వాళ్ళకి చాలా బాగుంటుంది, పురోహితులకి అద్భుతంగా డబ్బులు వస్తాయి. ఈ విధంగా 10th భావం అనేది చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి, మనకు గుర్తులు చెప్తాను నేను. ఈ విధంగా అద్భుతం. కానీ చంద్రరాహులు 12వ భావంలో ఉన్నా కూడా ఒక విధంగా మీకు మంచి జరుగుతుంది. అంటే జనరల్గా దైవభక్తి ఎక్కువ ఉంటుంది ఈ వారం రోజులు కూడా. పైగా భర్త భార్య సలహాలు తీసుకుంటారు, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త సలహాలు తీసుకుంటారు. పైగా అవయవ సంవత్సరం ఫిజిక్ బాగా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము చేస్తుంటారు. సో ఈ విధంగా మీకు ఉందండి, బాగుంది. అంటే ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని రవి కాపాడుతుంటాడు. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, మందపల్లిలో డబ్బులు కట్టుకోవడము ఆన్లైన్లో చేయించుకోవడం వల్ల, మీ ఊర్లో శనికి తైలాభిషేకము లేకపోతే శని అభిషేకాలు కాకపోతే శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల మీకు వచ్చే దోషాలు తగ్గుతాయండి. భార్యాభర్తల యొక్క కొట్లాటలు కానీ విడిపోవడాలు కానీ బాగా తగ్గిపోయి కలిసి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పరిహారాలండి, మన పరిహారాలు అంటే ఏంటి అంటే రెమెడీస్ అంటే ఏంటి, అసలు మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంటే రెమెడీస్కి పరిహారాలు అంటే అర్థం ఏంటంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, గ్రహాల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తూ ఉంటాం అనమాట. దాన్ని రెమెడీస్ అంటూ ఉంటాం. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు కూడా గ్రహాలు బాగున్నాయి కదండి. శనీశ్వరుడి వల్ల కొన్ని రాశుల వారికి, కుజుడు వల్ల కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వారం మొత్తం. సో మనం అన్ని రాశుల వారు చేయవలసిన పూజలు ఏమిటాయి అంటే, రెమెడీస్ జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా రావి చెట్టును చూశారు ఎప్పుడు మీకు తెలుసు. రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసేవారికి, అలాగే రావి చెట్టు దగ్గర మరి దగ్గర చెట్టు దగ్గర కాదండి కొంచెం దూరంలో దీపారాధన చేసేవారికి, అలాగే రావి చెట్టుని పూజ చేయడం అంటే మీకు తెలుసు. అంటే దీపారాధన చేయడము, ప్రదక్షిణ చేయడము, నైవేద్యం పెట్టడం చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు బాగా తగ్గుతాయండి. అలాగే రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని మనం గురువుగారు చెప్పారు కదా మనం చదువుకున్న చాలా చోట్ల. కానీ రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వర దోషం తగ్గుతుంది. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వల్ల, గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు అంటుంటాం మన గురువు గారు, ఇలాగ ఎవరి ఇష్టం వాడదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, అయితే షిరిడీ సాయిబాబా ఆయన యొక్క మహత్యం, ఆయన పూజించడం వల్ల కానీ, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల కానీ, ఇలాగా మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు దుర్గా అమ్మవారు ఆమెను పూజించడం వల్ల, అంతేకాకుండా నిత్య సంతోషి అమ్మవారిని అధికంగా పూజించడం వల్ల ఎటువంటి కష్టాలు ఉన్నా సరే నిత్యము సంతోషంగా ఉంటాం. అంతే కదండి. గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి, తల్లిదండ్రులను ప్రేమగా చూసేవాళ్ళకి, అస్తమానం తల్లిదండ్రులు తిడుతుంటాం మనం అంటే ఏం కాదు, తల్లిదండ్రులు తిడుతూ ఉండకూడదు. మనం ఏదో పోటుగాళ్ళం అన్నట్టుగా తల్లిదండ్రులని వాళ్ళ యొక్క దూషణ మనం తగలకూడదు. పిల్లలకి దూషించకూడదు, తల్లిదండ్రులు మనం దూషించకూడదు, మన ప్రభావం వల్ల వాళ్ళు మనం దూషించకూడదు అని తల్లిదండ్రులు జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్న వారికి, అలాగే వృద్ధులకి, అనాథాశ్రమంలో సేవ చేసేవారికి, అలాగే టెంపుల్స్లో మనం సేవ చేస్తూ ఉంటాం కదండి, ఊడటము, సేవ చేయడము, ఎక్కడైనా పడిపోయిన వస్తువులు తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేయడం ఉంటాయి సేవ. అటువంటి వారికి శనీశ్వరుడు కాపాడుతాడు. ముఖ్యంగా శివుడు కాపాడి ఎటువంటి గ్రహాల వల్ల దోషాలు లేకుండా అమ్మవారి సహితంగా మిమ్మల్ని శివుడు ప్రత్యేకంగా బాగా కాపాడడం వల్ల ముందంజలో ఉంటాడు. కాబట్టి శివుడు అభిషేకాలు చేసుకోవడం వల్ల, ముఖ్యంగా తిరుపతి అంటే అటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి.